శివాజీ ఈడి వాయిస్ బావుంది. ఈడిని మనం పెంచాలి అని నీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారా చెప్పు నాకు? ఎందుకు చేస్తారు? వీడియోని వీడిని తొక్కేయాలి అంటారే గాని కదా! ఎందుకు రాణిస్తారు? కదా! కానీ జగనన్న జీవితంలో జరిగిందది. జగనన్న కొత్తగా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. భారతీయ సిమెంట్స్ అని చెప్పి రఘురామ్ సిమెంట్స్‌ని కొనేసి. అందులో ఎవడు ఇన్వెస్ట్ చేసాడు? దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్. శ్రీనివాస్ గాడు. ఆ! నిమ్మగడ్డ. దాల్మియా వాడు, ఇండియా సిమెంట్ నిమ్మగడ్డ. శ్రీనివాస్ అన్న వచ్చి ఈడి దాంట్లో ఇన్వెస్ట్ చేసారు. ఆళ్ళకి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయా? ఆళ్ళు మొనోపోలీ ఎంజాయ్ చేస్తున్నారా మార్కెట్‌లో? ఆళ్ళిద్దరూ వచ్చి ఈడి దాంట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఇంకోడిని ఎందుకు లేపాలి? ఇప్పుడు ఎయిర్‌టెల్లోడును, జియోవోడు కలిసొచ్చి వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారా? ఒక మొబైల్ కంపెనీలో? కొత్త నెట్‌వర్క్‌ని పుట్టిత్తారా ఆళ్ళు? సేమ్ నీ ఎగ్జాంపుల్ కూడా ఐడ్రీమోడును, సుమన్ టీవీవోడు వచ్చి శివాజీ ఛానెల్‌లో ఇన్వెస్ట్ చేస్తారా? శివాజీ స్టూడియోలో? కానీ జగనన్నకి జరుగుతాయి. నేను చెప్తున్నాను కదా నీకు. ఎక్కడా జరగని ఇంతలన్నీ ఆంధ్రాలో జరుగుతాయి. అది జగనన్నకే జరుగుతాయి. సొంత తల్లే చెప్తాను ఇంకా రూపాయి కూడా ఇవ్వలేదని, రోజు ఇచ్చేసినానని చెప్పిస్తాడు. ఏం లేదబ్బా, మన మేడం దగ్గర క్యాష్ అయిపోయినట్టుంది. ఆ 200 తీసుకుపోయి ఆ తెలంగాణలో తగలబెట్టిందో ఏం కథ తెలియలేదు. డబ్బులు అడుగుతాంది. ఇంకా ఆడొచ్చినట్టుంది గొడవ వీళ్ళకి. కాదు, ఇప్పుడు సరస్వతిది అదేదో పవర్ ప్లాంట్ ఇది సర్వే జరుగుతుంది. ఎంతవరకు వచ్చింది అది? అది కానీ ఏమైనా బయటపడితే మళ్ళీ అది ఒక పెంటరా ఇప్పుడు వీళ్ళకి? లేదు, అదేదో కొంచెం క్లియర్ గా ఉందనే ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ చంద్రబాబే వేయించినాడంట. ఇంతకు ముందు సర్వే చేయించినట్టు 2014 ఇప్పుడు క్లియర్ గానే ఉంది అన్నారు. బాబు బట్ ఇప్పుడు కాదు. 1 ఎకరమో, పోనీ అరెకరమో ఎంతో ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్‌మెంటో ఏదో ఉందనుకో. కొత్తగా ఏమవుద్ది? ఇప్పుడు మన దగ్గర 38 ఉన్నాయి చార్జ్ షీట్లు. ఇంకోటి పడుద్ది అంతే కదా! మనకేం కొత్తేటి? ఇప్పుడు ఎవడు భయపడతాడు? అసలు ఏ నిండా కేసు లేకుండా మునిగినోడికి నిప్పులాగా నిజాయితీగా బతికినోడికి భయం. జగనన్నకి భయం ఏంటి? మన దగ్గర సీబీఐ కేసులు కావాలన్నా, ఈడీ కేసులు కావాలన్నా, సీబీసీఐడీ కావాలన్నా ఏది లేదు మన దగ్గర. మన మీద ఇన్వెస్టిగేట్ చేయని సంస్థలేమన్నా ఉన్నాయంటే ఇంటర్‌పోల్‌లు, ఎఫ్‌బీఐలు ఇయి తప్ప ఇండియాలో ఉండే ఆల్ అవి ఇన్వెస్టిగేటివ్ కూడా ఏజెన్సీస్ దగ్గర చేసేయండి. మన లండన్ లో ఉన్నాయి. ఆ! సెర్బియా ఫైలు ఇంటర్‌పోలోళ్ళు లండన్ కూడా దగ్గర ఒకసారి ఉంది. వచ్చారు. కేవీపీ రామచంద్రరావు దాంట్లో ఒకసారి అందులో కూడా ఏదో అయింది. అప్పుడు న్యూస్ చదివాను. మనీ లాండరింగ్ సెర్బియా తాలూకువి నిమ్మగడ్డ శ్రీనివాస్ ని కూడా ఈ ఇంటర్పోల్ వాళ్ళు అరెస్ట్ చేసి అది ఇష్యూ జరిగింది కదా ఒకటి, దుబాయ్ బేస్డ్ ఇది. ఏదన్నా ఇగో దుబాయ్ ఇండియాలో ఎన్ని కంపెనీకి ఇన్వెస్టిగేటివ్ సంబంధించిన ఏజెన్సీస్ కంపెనీ ఉన్నాయో మనీ లాండరింగ్. అది గూడా ఉంది. దుబాయ్ బేస్డ్ అంటే ఆ రసాల ఖైమా నుంచి ఏవో కొన్ని కంపెనీస్ బ్రీఫ్ కేస్ కంపెనీలు సృష్టించి దాని ద్వారా ఇండియాలో డబ్బులు పూల్ చేసాడని ఆ కేసు కూడా యాక్చువల్‌గా మనీ లాండరింగ్ కేసులు కొన్నున్నాయి ఇప్పుడు. బట్ నేను చెప్పేదేందంటే ఇండియాలో ప్రతి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దగ్గర మా వోడి ఫైల్ ఉంది. కాబట్టి ఇట్స్ క్వైట్ కామన్. ఏముంది మహా అయితే మీ డిప్యూటీ సీఎం ఏం చేయగలడు? మా మీద ఇంకొక అరెకరానికో, ఎకరానికో కేసు ఎత్తాడు ఏసుకోమను. శుక్రవారం ఎళ్తున్నాం. శనివారం గూడా ఎళ్తాం. లేదా లచ్చివారం ఎళ్తాం. మాకు రాశిగా ఉంటది. ఆదివారం తప్ప అన్ని రోజులు ఖాళీయే కదండి బెంగుళూరు ప్యాలెస్ లో. చెల్లికి కూడా అదే చెప్పాడు కదా, నాకు 33 ఉన్నాయి, ఇంకోటి ఎత్తే ఈ బాబాయ్ కేసులో ఇంకోటి ఎత్తే ఏమన్నాడు కదా, అలాగే ఇది కూడా అంతే సింపుల్. మా గొర్రెలు కూడా మా 39% గొర్రెలు ఎలాగుంటాయి అవి? ఎన్ని కేసులు పడితే అంత బలం జగనన్నకి. మా 39%కే అదే బలం మాకు. ఎన్ని సార్లు అన్నయ్యని జైలుకి పంపిస్తే అన్ని సార్లు సీఎంని చేస్తాం మేము. ఎవరు 39% ఎవరనుకుంటున్నారు మీరు? రోడ్లేత్తే డెవలప్‌మెంట్ ఏంట్రా? పథకాలివ్వాలి గాని అనేవోళ్ళాళ్ళు. అలాంటి గొర్రెలున్నంత కాలం మా డోకా లేదు. మా ఓట్ బ్యాంక్ ఎటు పోదు. అవునులేండి, రోడ్లు ఎత్తే ఏం లాభం వస్తుంది, లెటర్లు రాసుకుంటే లాభం వస్తుంది కానీ. మాకున్న కార్యకర్తలు మొన్న కూడా ఎలాంటి కార్యకర్తలు? ఒక భాస్కర్ రెడ్డి, ఒక చిన్నారావు ఇలాంటి ఇంత ఐక్యూ ఉన్న కార్యకర్తలు ఉన్నప్పుడు
మేము ఏదన్నా చేయగలం. మసిపూసి మారేడుకాయ చేత్తాం. తిమ్మిని బమ్మిని చేత్తాం. ఏదన్నా చెప్పగలం మేము. ఇప్పుడు మొన్న ఇదేంటి మన ఇందాక 'శివాజీ' అన్నట్టు 'రాజన్న డైరీ' దొరికిందని చెప్తాం. ఆళ్ళు నమ్ముతారాళ్ళు. ఈళ్ళిద్దరూ ఎరుపుకులా మాట్లాడినా కొంచెం ఎస్ఆర్‌పి గాడులాంటోడు సఫిస్టికేటెడ్‌గా కొంత ఇంగ్లీష్‌లో మాట్లాడి నమ్మించేత్తాడు మిగతా గొర్రెలన్నిటిని. దానికి 'ఆర్‌పి బొమ్మరగాడు' ఇంగ్లీష్ స్లాంగు వాడు యూఎస్ స్లాంగ్ తీసుకొస్తాడాడు. 'ఆర్‌పి బొమ్మరగాడు' ఓసారొచ్చి ఈ 45 డేస్‌లో పిటిషన్ సైన్ చేస్తే ఎలక్షన్ రీకాల్ చేసి జగనన్న సీఎం చేత్తారంటే వందలు కొడుతున్నారాళ్ళు. అలాంటి గొర్రెలున్నాయి మా దగ్గర. మేము వీళ్ళందరిని పిక్ చేసాం. దే ఆర్ ఆల్ హ్యాండ్ పిక్డ్. మట్టిలో మాణిక్యాలున్నాయి మా దగ్గర. కాబట్టి మీకు కావాలి లాజిక్‌లు. కళ్యాణ్ ఇదెందుకు చేశాడు? కళ్యాణ్ అదెందుకు చేశాడు? మీరడుగుతారు. మీకు పని బొక్క లేదు మీకు. ఆళ్ళేం అడగం మేమసలు. మాకెందుకు జగనన్న ఉంటే చాలు మాకు. పేర్లలో కాదండి. పేర్లలో మధ్యలో చెప్పండి. వాళ్ళందరిని ఒక తీసుకెళ్ళి సునీల్ మీ గారి డైలాగ్ దగ్గరే పెట్టుకుంటే ఎలాగండి? సునీల్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. ప- సైకిల్ పంక్చర్ వేసేవాడు అని అలా చెప్పే పేర్లు డెమన్ ఆఫ్ లంక అలాగే దించుతాడు రేపు చూడు. లేదు నేను 'డెమన్ ఆఫ్ లంక' అనే రిక్వెస్ట్ చేశాను. నేను కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్నాళ్ళు నా ఆడియోలేం వదలకు అని. వాడు ఫాలో అయ్యేది ఒక్కడనే నిన్నొక్కడనే నీ ఫాలో అయ్యేది కూడా దీని గురించే. అలాంటిది ఎందుకు వదులుతాడు? వి ఆల్ రిక్వెస్ట్ రేపు రావాలి ఎడిట్. లేదు ఇందాక కాదు ఇందాక ఏదో చూపిచ్చారు నాకు. ఎవడో డీఎం చేశాడు. ఎస్ఆర్‌పి గాడు ఈళ్ళంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే అరసాకు అకౌంట్ పోయిందంట. దానికి ఆళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒరేయ్ బాబు! అరసాకు అకౌంట్ పోతే ఏం చేయడురా! రఘు ఏం చేస్తాడనుకున్నావు అరసాకు? ఈరోజు ఇంకో పెగ్గెక్కువేత్తాడు అంతే. ఏం ఊడదు. కానీ అరసాకు అప్పట్లో ఒకటి చెప్పాడు తెలుసా? మీకు ఎన్ని సీట్లొత్తాయి రాయలసీమలో చెప్పాడు. నేనే నమ్మలేదు. కానీ అదే నంబర్ వచ్చేసింది మీకు. వచ్చాడు కదా, యాక్టివ్ అయిపోయాడు. కాదు గుడుంబ గారు, త్వరగా పోయిన 2 గంటల్లోనో 3 గంటల్లోనో రిటర్న్ వచ్చింది అకౌంట్. వీళ్ళు పీకింది ఏమన్నా సెలబ్రేట్ చేసుకోవడం తప్ప. అదే ఆ 3 అవర్స్ సెలబ్రేషన్స్ ఇవి. 3 11 అంటే వచ్చాక మళ్ళీ ఎలాగైనా ఈ రోజే వాళ్ళకి చేసుకున్నట్టున్నారు సెలబ్రేషన్. కాదు గట్టిగా ఒక కౌంటర్ ఇస్తే కాదు ఒక శివన్ 100 ఏదో మంది చెప్తున్నాడు మూడు రిపోర్ట్ గురించి. అన్న మూడు గురించి ఏదో చెప్తున్నాడు, చెప్పు. అదే 3 అంటే వాళ్ళకి ఎమోషన్ కదా ఏంటి అని. కాదు శివన్న ఒక మంచి కౌంటర్ వేసినామంటే రీచ్ బాగా వస్తుందంటే మొత్తం రిపోర్ట్లు కొట్టిస్తారు. మంది కాసేపు పని చేయదు. మంది ఫస్ట్ లో నెట్ రాలేదేమో అనుకుంటాము. మళ్ళీ జోలో పెట్టుకుంటాం ఫోను. మళ్ళీ అర్ధగంట చేసి పీటేస్తే పోదు. ఆ, ఈ సింటమ్స్ కనపడిందంటే అర్థం ఏమంటే నా కొడుకులు రిపోర్ట్లు కొడుతుండదని ఒక గంట సేపు లాక్ చేసుకున్నాం అనుకో మళ్ళీ కామన్ అయిపోతుంది. ఏముండ అది శివాజీ కాదు. ఇప్పుడు ఏంటి భయపడడానికి ఇది ఏమన్నా బ్యాంక్ అకౌంటా? బొంగులోది ట్విట్టర్ అకౌంటే కదా. అదే అట్లే పేకలు ఫీల్ ఎక్కడ డబ్బులు అవుతాను. పోతాయి ఏంటి? మనోడు మాత్రం రికార్డులు చేసి ఉచ్చా పోయిపిస్తాడు ఆ బ్యాచ్ మొత్తాన్ని. వాళ్ళు ఇది స్టార్ట్ చేయడం మేరే వాడు ఏడున్నాడో కింద ఉన్నాడో చూడండి రా, వాడు ఏది రికార్డ్ చేస్తాడో తెలియడంలా, దానికి ఏం ఎడిటింగ్ చేస్తారో తెలియడంలా అని నేను కొంచెం అందరూ బ్లాక్ చేశారు 'డెమన్ ఆఫ్ లంకా'ని. ఆల్టర్నేట్ లో ఈయన ముసుగేసుకొని పోతాడంట. నిన్న వాడి ఎస్ఆర్పీని కూడా చెప్తాడు, ఒరే బాబు వాడిని బ్లాక్ చేసినామంటే, ఒరే బాబు వాడు మీ తెలివి సెల్లారో వాడు వేరే అకౌంట్ వేసుకుని వచ్చి రికార్డ్ చేస్తాడు. ఆ బ్లాక్ చేస్తే ఏమి చేయకపోతే ఏమి ఈడొచ్చి రికార్డ్ చేసుకుని మళ్ళీ రేపు పొద్దున ఆ అకౌంట్ లో నుంచి చేస్తాడు. మన కర్మ బ్లాక్ చేసేసినాం కాబట్టి మనకు కనపడదు. మనమేమో ఊరంతా గబ్బు అయిపోతాను అని చెప్తాడు. వాడు కొంచెం బుర్ర ఉంది కాబట్టి చెప్తాడు. కాదు శివాజీ, ఈ రోజు ఇంకోటి అమ్మాయిది ఏదో ఆడియో వదిలినాడు. ఆ అమ్మాయి గురించి ఎవడో ఒక కామెంట్ పెడితే మంచి స్టఫ్ ఇచ్చావు కదా డెమన్ ఆఫ్ లంక కంట. కాదు, ఎంత హార్డ్ డిస్క్ మెయింటైన్ చేస్తున్నావురా నువ్వు అంటే. డెమన్ ఆఫ్ లంక డిఎం లో చెప్తాడు, గురు నేను స్పేస్ లో లేను కానీ అది కంటిన్యూస్ గా రికార్డ్ అవుతూ ఉంటుంది, నువ్వు కంగారు పడుకోనండి అన్నావు. ఓడి ఎంత ఎంత డెడికేటెడ్ గా ఉన్నాయంటారు బాబు అనుకున్నా. కాదన్న పోకిరిలో కరెక్ట్ పోలీస్ ఆఫీసర్ దొరకలేదురా నీకు. దొరికంటే వచ్చే కారిపోయేది అంటాడు చూడు. ఎలక్షన్స్ ముందు కనబడలా, ఇప్పుడు వాళ్ళకి అదే నా పాయింట్. స్పేస్లు ఇప్పుడు దాకా వాళ్ళు ఎక్కడ బయటికి రాక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునే వాళ్ళు. చిన్నారావు దెబ్బకి చిన్నారావు ఆయన దెబ్బ పోయినాడు, లేకపోతే ఈ లెటర్ల దెబ్బకి పోయినాడు. ఈ మధ్య స్పేషల్ రావడం కాదు. ఆదిత్య మ్యూజిక్ కూడా ఆడియో లాంచ్ చేసి మరి 2 సాంగ్స్ వదిలాడు చిన్నారావు. ఆడ దెబ్బ కనపడడం మానేసాడు.
అది పాతవి కదా, పాత రికార్డింగ్ లో అవెలా అదే పట్టుకొచ్చాడు మనోడు. కాదు గురు, ఆడు బావలు సయ్యే సాంగ్ ఎలా పాడాడు, ఆడి ఏజ్ ఏంటి అమ్మ. ఈసారి ఆడొస్తే చిన్నారావు గారి స్పేస్ మన లోకి ఫస్ట్ అలాగే వెల్కమ్ చేయాలి ఆ సాంగ్ పెట్టి. మన తిరుపతి లోకేష్ ఏమో డొనేషన్స్ దీంట్లో పడ్డాడు, సంఘ సేవ చేసే వాడు దాంట్లో. అడుక్కుంటున్నాడు, ఆడు సింహాచలంలో పైగా కరెక్ట్ గా గుడిమెట్ల దగ్గరే అడుక్కుంటున్నాడు. ఆ టెంపుల్ వీడియో చూసారా మీరు? వైసీపీ చూసాం కార్యకర్తలు అందరి కోసం వాడు ఫండ్స్ పూల్ చేస్తాడంట. వాడు వాడు 1,00,000 కలెక్ట్ చేయగానే వెళ్ళిపోయి తాగేస్తాడు. లచ్చకపోయినా 1000 రూపాయలు ఏ పడంగానే గురువు పోయి గారు, కోట మీరు మరీ తాగేస్తాడు. లక్షకి వెళ్ళారు. 1000 రూపాయలు వస్తేనే వెళ్ళొస్తాడు. ఆడు కాకపోతే ఆడు వాయిస్ మంచి క్యూట్ గా ఉంటది. వాడు సాంగ్స్ అవి బాగా పాడతాడు. కరెక్ట్ గా ఆ బ్యాచ్ అంతా అనకాపల్లి స్టేషన్ లో ఎక్కుతారు, కాకినాడ ప్యాసింజర్ క్లాప్స్ కొట్టుకుంటూ ఎక్కుతా ఉంటారు వాళ్ళు. జనరల్ కంపార్ట్మెంట్ అంతా వాడు చంద్రబాబు నాయుడు మీద కవితలు కూడా రాస్తున్నాడు ఈ మధ్య. వాడు ఆర్టిస్ట్ ఆడు, బేసిక్ గా వాళ్ళు కళాకారుడు, ఆడు కళలు ఉన్నాయి వాళ్ళు. ఈ మధ్య చాలా రోజులు అయిపోయిందండి మీ ఫ్యాన్ వచ్చి స్పేసుల్లోకి. లేదు, వాళ్ళు కూడా వీడు చేసే శాస్త్రాలకి సగం మంది మళ్ళా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయినారు. వాడు వస్తాడు, ఇంకా రేపేదో ప్రెస్ మీట్ అంట, ఇంకా 3 రోజులు స్టఫ్ ఇస్తాడు ఈ మీమ్ పేజెస్ కు. మనలాంటి వాళ్ళకి 3 రోజులు ఇస్తాడు స్టఫ్. మన వాళ్ళు వాడిని కామెంట్ చేస్తారు. ఎన్నిసార్లు అని వీళ్ళు మాత్రం పాపము వాళ్ళకు కూడా కొంచెమన్నా, ఎంత 5 రూపాయలు ఇస్తే మాత్రం కొంచెం సిగ్గు ఎగ్గు ఏడ్చింటది కదా. సగం మంది వెళ్ళిపోయినారు అండర్ గ్రౌండ్ కి. ఇంకా దాంట్లో కూడా ఏ గ్రేడ్ ఉంటారు కదా, పనికిరాణాల్లో కూడా ఏ క్లాస్ వాళ్ళదా ఉన్నారు ఇప్పుడు ఫైనల్ గా మిగిలిండే వాళ్ళు. మిగతా వాళ్ళంతా పోయినారు. పెద్ద పెద్ద అకౌంట్లే రావడంలే ఈ మధ్య. కానీ ఏదన్నా ఇంత డీప్ షీట్ లో కూడా ఉన్నారంటే నిజంగా, ఎస్పెషల్లీ ఫ్యూ అకౌంట్స్ లైక్ భాస్కర్ రెడ్డి. నాకు తెలిసి ఆడు రోజు రమ్ము వేడి చేసుకుని తాగేస్తాడేమో వాడు, ఒంటి మీద చలనం తెలియకూడదని. ఆయన ఒక ఆయన వచ్చిండాడు కదా ఇప్పుడు, అవుతూ ఆయన మీ మీ అవుతంకులు వేరు. బూత్ కూడా. అవుతంకులు యాక్చువల్ గా ఏమైందంటే లాస్ట్ ట్వీట్ అయింది ఒకప్పుడు, ఎలక్షన్ ఇంకా రేపు రిజల్ట్ అనగా, వైసీపీ కార్యకర్తలారా హాయిగా పడుకోండి, ఈరోజు మనం పొద్దున్నే లేచి రిజల్ట్స్ ఎంజాయ్ చేద్దాం, పండగ చేసుకుందాం అని ఆ రోజు పడుకున్నాడు. మళ్ళీ మొన్నే లేచాడు, తిరుపతి లడ్డూకి లేచాడు మళ్ళీ మొన్న. మొన్న లేచినారు, మళ్ళా మన పోలీసు వాళ్ళు ఏదో తగులుకున్నారు, కొంచెం స్లో పాపం నిన్న అయ్యాడు. రాగానే మళ్ళా ఏంటి ఏపీ పోలీసు వాడు రిప్లై పెట్టాడు, ఫేక్ డేటా వేసామంటే కుదలదంతానని. అవుతంకుల దగ్గర బూత్ వైజ్ డేటా ఉండేది, బూత్ వైజ్, క్యాస్ట్ వైజ్, పిఠాపురంలో ఏ క్యాస్ట్లు ఉన్నాయి, ఏ బూత్లో ఎవడోట్లు వేసాడు, పవన్ కళ్యాణ్ ఎంతతో ఓడిపోతున్నాడు, గీతమ్మ ఎంత మెజారిటీ గెలుస్తుంది, ఈ డేటా అంతా అసలు మునిస్వామి సర్వే కన్నా ఫస్ట్ తీసుకొచ్చింది అవుతంకులే. బూత్ వైజ్ డేటా చెప్పేవాడు అవుతంకులు. దాని కింద మా పెల్ట్రంకులు వెళ్ళి రిప్లై పెట్టేవాడు అనమాట, సార్ దిస్ డేటా ఇస్ గోల్డ్ మైన్ సార్, ఈ డేటా అంతా నాకు ఇచ్చేయండి, నేను ఈ డేటా అంతా కంపైల్ చేసి దీని మీద నా బ్రెయిన్ వైడ్ అనాలిసిస్ చేసేసి కళ్యాణ్ని 21 చోట్ల ఓడించేస్తాను, మొత్తం జేఎస్పీ లేకుండా చేసేస్తాను అని ఓడాడు. ఇద్దరు కూడా దట్స్ ఎ డెడ్లీ కాంబినేషన్. మీ వాడు వచ్చినాడు కొన్ని రోజులు, వాడు వాడి పేరేమి ఆ పేపర్ వాడు 2 రోజులు వచ్చి నన్ను తగులుకున్నాడు. మళ్ళీ ఏం పాపం వాడికి సిగ్గు వచ్చి మళ్ళా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినాడు. ఆ పేపర్ రాసినాడు, ఆ పేపర్ తిప్పినాడే. రఘు వెల్కమ్. రఘు హలో నమస్తే, ఎల్లరికం వనకం, అందరు బాగున్నారా? వాళ్ళకి కొన్ని గంటలు కూడా నువ్వు ప్రశాంతత ఇవ్వలేదు నువ్వు రఘు సెలబ్రేషన్ కి. వాళ్ళు నాకు తెలియదు, వాళ్ళ సెలబ్రేషన్ మోడ్ లో నాకు ఆడ మంత్ ఎండ్ హై ప్రెషర్, సేల్స్ ప్రెషర్, రకరకాలు ఉంటాయి కదా. ఎంతైనా సరే ఏదో ఒకటి అమ్ముకుండే వాళ్ళం కదా, కుళాయిలు అమ్ముకుండే వాళ్ళము, ఒక పెయింట్ డబ్బాలు అమ్ముకుండే వాళ్ళము, ఏదో ఒకటి అమ్ముకుంటా ఉంటాం కదా.
సో మేము ఏదో అమ్ముకుంటా ఉంటే నువ్వు ఎలక్షన్‌కి ముందు ఆరం మస్తాను గాడిని తగులుకోవాల్సింది. ఎకరాలు అమ్మి పారదెంగారు అక్కడ. ఆల్రెడీ ఆడ అమ్ముకునే ఎకరాలు వాటి బదులు ఇవ్వలేకపోతున్నాడు, అది ప్రాబ్లం. ఇంకా డబ్బులు రాలేదు, చాలా వరకు డబ్బులు ఆగిపోయినాయి. అందుకే కదా నేను ముందు నుంచి 2022 మార్చి 14 నేను ఫిక్స్ అయిపోయినా ఇలా జరగబోతుందని చెప్పి. చాలా చాలా పెట్టాను, చాలా మంది సమర్పించుకున్నారు. కొద్దిగా గొప్ప మంది మేము డబ్బులు సమర్పించుకోలేము, బాటిల్ సమర్పించుకుంటామన్నారు. ఏదో ఒకటి సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టమని ఏదో ఒకటి తీసుకుంటూ వచ్చినాము. సో అరే నేను జస్ట్ పోసుకోవడానికి పోయినారా స్వామి 2 గంటలు కొద్దిగా రిలాక్సేషన్ కోసం. వద్దంటే నోటిఫికేషన్ వస్తా ఉన్నాయి, దీనమ్మ నోటిఫికేషన్ అలా వస్తా ఉంటే ఉండదు. అలా ఉండదు. నువ్వు ఉచ్చపోసుకోవడానికి వెళ్ళినా మేమే పోయించామంటారు వాళ్ళు. ఆ బ్యాచ్ సంగతి నీకు తెలియదు. ఓ, నాకు అదేదో చూశాను. వాడే పెడుతున్నాడు దగ్గర 4-5 రోజు నుంచి సతాయిస్తున్నాడు. నాకు రిప్లై ఇవ్వు అంటే నేను చెప్పాను, నా మనసు ఒకటి దిట్టంగా నమ్మాను. నా పేరు తెలుసు, నా ఊరు తెలుసు, నా అడ్రస్ తెలుసు, నా XYZ తెలుసు, నా మొహం తెలుసు. నేను ట్విట్టర్లో అనేక రకాల మార్గాలు నేను రకరకాల పోస్టులు పెట్టుకున్నాను. నా గురించి మీకు అన్ని తెలుసు. ఇంకేం వచ్చి పోస్టులేంటి? నా బట్ట నువ్వు డాన్స్ వీడియోలు కూడా చేసావు కదా చాలా. డాన్స్ వీడియో పెట్టచ్చు కదా అదే మా కంపెనీకి, ఆస్థాన కంపెనీకి. కాకపోతే ఎంజాయ్గా ఉండేది. కాకపోతే ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆ డాన్స్ వీడియోలు వేసినోడు ఆ మనిషి ఇప్పుడు మాట్లాడాడు ఎవరు ఒకరు కాదు. ఎందుకంటే అకౌంట్ రకరకాల మంది ఒక లంజలాగా వాడేస్తా ఉంటారు అనమాట. సో అది వాళ్ళకి తెలియదు, వ్యాపారం తెలియదు, వ్యవసాయం తెలియదు. ఆడ ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో తెలియదు. ఇప్పుడు నేను మాట్లాడింది అకౌంట్ క్రియేట్ చేసడం తెలియదు, లేకపోతే ఇంకో ఎక్సైజ్ చేయడం తెలియదు. ఏం పీక్తారన్న బట్ట, ఏం తెలుస్తుంది నాకు? నీకు ఎప్పుడో చెప్పాను, నవీన్ ఇలా ఎవరో ఒకరితో ఆశ్రమం పెట్టించేసి నువ్వు నేను లెఫ్ట్ రైట్ కింద సెటిల్ అయిపోదామని. నువ్వు ఇలాంటి రియల్ ఎస్టేట్స్ అవి చేస్తే అవ్వదు, మనకు వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ ఎలక్షన్ మనమే ఫండ్ చేయాలి. ఏదో ఒక ఆశ్రమం చూడు. ఆశ్రమం పెడతా, అర్సాక ఆశ్రమం అందరు సభ్యులు చేసుకుందాం. కాదు రగన్న, ఒక 24 hours అన్నా నువ్వు సైలెంట్ గా ఉండాల్సింది కదా, అకౌంట్ యాక్టివేషన్ అవ్వకుండా. కాదబ్బా, అది కాదు. ట్విట్టర్ అడిక్ట్ చేసింది. ఒక గుడుంబ వస్తాడను, ఒక లార్డ్ శివ వస్తాడను, ఒక మహేష్ వస్తాడను, లేకపోతే రాధిక మేడం వస్తాడను, ఆదిత్య వస్తాడను, సుందరం వస్తాడను, చంద్రశేఖర్ వస్తాడు, లేకపోతే చాలా మంది వస్తారు అని చెప్పేసి. లేకపోతే మా పెద్దన్న, అందరికంటే పెద్దన్న అరుణ్ కుమార్ అన్న ఉన్నాడు. ఇట్లా చాలా మంది ఉన్నారు. అందరి కోసం సరదాగా మాట్లాడుకుని కబుర్లు చెప్పుకున్న తప్ప మనం పక్కన కుటుంబాల్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో గుడ్డలు వేసుకున్నారా, గుడ్డలు వేసుకోవాలి, ఇలాంటి పంచాయతీ మనం ఎప్పుడు వెళ్ళాము. మన పని ఏంది, జనసేన సపోర్ట్ కొన్నాము, మన పార్టీని మనం ప్రమోట్ చేస్తాం, పక్కన పార్టీ తప్పు చేసి ఎత్తి చూపుతాము. వాళ్ళకి ఏం పని లేదు, మన దగ్గరే పడి ఏడుస్తా ఉంటారు. మీకేం కావాలి నా బెండకాయ? అర్థం కాదు చెప్తా ఉంటే. ఎన్నిసార్లు చెప్పాలా? మేమే క్లియర్ గా ఉంటాము, మేము చాలా క్లారిటీగా ఉంటాము. మీరు దమ్ము ఉంటే మా శివాజీకి మెంటల్ తెగిందంటే, నాకైనా మెంటల్ తెగిందంటే, నా కొడకల్లారా ఒక్కొక్కరిని ఇప్పటికీ నాలో మీ మీద కోపం లేదు, లేకపోతే ఒక ఎక్స్‌వైజెడ్ లేదు. ఎందుకంటే మీరు పెట్టిన నా ఫోటో కాదు, నా ఫోటో దానికంటే 100 రకాల బెటర్ ఉంటది, నా బట్టతల దానికంటే 100 రకాల మంచి బట్టతల ఉంటది, లేకపోతే అన్ని రకాలు బాగుంటాయి. సో మీరు అయినా నమ్ముకొని మీరు ట్రాప్ లో పడ్డారంటే మిమ్మల్ని నేను ట్రాప్ చేసి ఎగినట్టు, మీరు నన్ను ఏదో కనిపెట్టినట్టు కారు. ఇదంతా నేను ఒక మచ్చిపూడి మారిక చేసిన ఒక స్వరాజ్యం. దీన్ని నమ్ముకొని మీరు నిజంగా వచ్చేసి ఏమన్నా పీకుదామని వస్తే ఇన్ని కనిపెట్టిన వాళ్ళు ఇంకో ఎక్స్‌వైజెడ్ అన్ని కనిపెడతారు కదా. కాకపోతే మీకు దానికి దేనికి సంబంధం ఉండదు. మీకు వచ్చిన ప్రతిసారి బ్యాండ్ బాజా భారతే. నా కొడకలారా చెప్తున్నా, పోన్లే చెప్తున్నా. కడప బిడ్డోనిగా చెప్తున్నా, కడప నియోజకవర్గ సభ్యులుగా చెప్తున్నా. మీకు యాడ నుంచి వస్తారు చెప్తున్నా. 1 లారీ వేసుకొస్తారా, 100 లారీలు వేసుకొస్తారా, రండి. మీకు ఎంత లారీ కంటే అంత లారీ వేసుకొస్తారు. నువ్వు చాలా ఎక్కువ ఊహించుకున్నావు. వట్టగా వేసుకొని వస్తారు. వాడి మీద కేసు పెట్టినడికి దిక్కు దివాన్ లేదు. వాళ్ళ తలకాయ అన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి, పెళ్లికి గానీ వెళ్తున్నావా, అందరూ కలిసి ఒకే సుమోలో వెళ్ళండి అనే రకాలు. ఇప్పుడు మొత్తం అంతా ఆరిపోయి బిండ బాబా. లారీ డ్రైవర్లు ఉంటారా, మనుషులు ఉంటారా? వాళ్ళ తలకాయ లారీలు, జీపులు, సుమోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళు 4 పేజీలు లెటర్ తో వస్తారు అబ్బాయి ఏమన్నా ఉంటే. కాదు రగన్న, వాళ్ళ తెలుగులో నీ సుల్లకాయ దినము వీడియో పెడతాను. శివాజీ
ఏ బూతులు 12 బూతులు ఊరుకోండు, శివ లేదు ఏమి లేదు. 12 గంటలకు కూడా మాకు మాట్లాడదురా నీకు? నువ్వు వద్దు అసలు ఎంత రికార్డింగ్ టైం? రికార్డింగ్ తీసి కదా ఈ తొక్కల రికార్డింగ్ ఏం రికార్డింగ్ పెట్టుకుని ఏం చేస్తామండి? కాదు, లేడీస్ దినము వీడియో పెడతాను. లేడీస్ ఉంటారు, రికార్డింగ్ స్పేస్, నువ్వు కంట్రోల్ ఉండు. నువ్వు కాసేపు బూతులు వద్దు, నా స్పేస్ లో అసలు వద్దు, లేకపోతే ఎండ్ చేసేమని చేసేది. కాదు రగన్న, దినము వీడియో పెడతాను. ఒకడు వస్తాడు, వీడియోరా శివాజీ అనేసి ఫోటో తీసుకొని వస్తాడు. అట్లా నా కొడుకులు వాళ్ళు దినము వీడియో పెట్టి 10 నిమిషాలు వీడియో చూసి దినము చూస్తారు నా వీడియో. ఒకడు నా ఫోటోని తీసుకొని వస్తాడు. అట్లా తలకాయ లేదు వాళ్ళకి. నువ్వు ఏంటి ఇదంటావు? తలకాయ అనేది శుద్ధంగా ఫార్మేట్ చేసి పంపించినాడు బ్రహ్మదేవుడు వాళ్ళని. ఏముండదు ఆ దాంట్లో. కొంచెం చిప్పు తెంగినాడు, మన చిప్పేసినాడు, ఐప్యాక్ కూడా చిప్పేసిపోయినాడు, దాన్ని రుద్దినారు వీళ్ళు. అంతగా తప్పితే ఇంకేం లేదు వాళ్ళకి. కాదు శివన్న, నువ్వు అక్షిత్ నేషనల్ స్పోక్స్ మ్యాన్ కూడా తీసుకుని వచ్చి పెట్టి మనోడే పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. మనోడు వద్దంటే 100 బూతులు మాట్లాడుతున్నాడు. అక్షిత్ is here. అక్షిత్ అనుకుంటాడు అంటే తెలుగులో ఇవన్నీ సూపర్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ట్రాన్స్లేట్ చేసి చెప్తావు అక్షిత్ బాయ్ हमको थोड़ा मौका दीजिए पॉइंट है अक्षित जस्ट वन क्विक क्वेश्चन. यस ब्रदर. आपने ये बोसडी के शब्द सुना होगा बचपन से, अभी भी यूज करता होगा. उसका मतलब लिटरल मीनिंग क्या है? भाई ये क्वेश्चन हम लोग डिस्कस कर सकते हो डीएम. बहुत लोग बैठे हुए हैं. अच्छा ओके. वैसे उसका मीनिंग भाई, उसका एक मीनिंग मैं आपको दे सकता हूँ. उसका भाई मीनिंग होता है YSR.C फॉर टाइम बीइंग. देख लो अगर सही लगे तो. क्या आपने मेरे से जो पूछा, ठीक है, उसका मीनिंग हो सकता है Y.S.R.C. आप पता नहीं जानबूझ के बोला कि नहीं. हमारा एक्स सीएम एक पब्लिक मीटिंग में उनका एक्सप्लेनेशन कर रहा था. बोसडी के मतलब हराम ज्यादा. इतना అన్నా హరామీ హలీం ఏం చెప్పలేదన్నా. వాళ్ళ అమ్మని हराम ज्यादा कुछ ऐसे मीनिंग आएगा, लाइक बास्टर्ड बेसिकली, सन ऑफ ए बिच. सो इतना डिटेल्ड एक्सप्लेन किया था. मुझे बोसडी की बोल रहे, बोसडी के मतलब इसका मतलब ये है, ऐसे बोल रहा था. గతంలో నేను కూడా చాలా మంచి బూతులు సంస్కృతం మాట్లాడేవాడిని. జగనన్న దయ వల్ల నేను కూడా బోస్డీకి లాంగ్వేజ్ నేర్చుకున్నాను. కొందరు చెప్పడం వల్ల రఘు నువ్వు మాట్లాడు. అక్షిత్ తో you wanted to speak, right? Yes, I just wanted to say one thing, if the host and co-host allowed me, and this is my personal opinion. People are free to disagree. So ये हुआ क्या है? It's okay. I can speak in Hindi or English. Yeah, go ahead. Yeah, you can. Anything is fine. Okay, so for the larger audience. अक्षत भाई, आप हिंदी में बात करो. अगर चाहे तो राहुल गांधी का ट्रांसलेटर जैसा मैं भी ट्रांसलेट कर सकता हूँ. बहुत बढ़िया भाई. हम लोग को एक्चुअली वी कैन डू समथिंग लाइक दैट. बट अभी मैं जो बात बोल रहा हूँ, आई थिंक वो सबको बात ये क्या बोलते हैं होना चाहिए पता. मैं बस इतना बोलना चाहता हूँ, ठीक है, कि आफ्टर सीइंग पवन कल्याण sir grand success in AP, some actors from the southern part of India are trying to follow his footstep. अच्छी बात है, होना चाहिए. But the people who are trying to copy his style will never succeed. One, क्योंकि he has said in open that he supports the Dravidian ideology. I just want to understand, अगर किसी को लीडर बनना है for the masses, he should be vocal for the India, not for a particular state. Please help me if I'm wrong. क्योंकि जितना मुझे पता है about the manifesto and the ideology of Jan Sena, nation comes first. तो
मेरा क्वेश्चन आप सभी से है, क्योंकि मैंने बहुत से ऐसे फैंस जो आप लोग की पार्टी के, जो आपके जो फ्रेंड्स हैं, दे आर सपोर्टिंग विजय. वाई? माई ओनली क्वेश्चन, if a person is trying to divide India in the name of North South, and he is a crypto convert, why people are supporting him? That's my only question to this entire space, and host and co-host as well. Thank you. గుడుంబ మాట్లాడు. ఇటు గుడుంబ గారే కరెక్ట్ సమాధానం. No, actually, Akshat bhai, Yes, bro. I think nobody is, vocally supporting Vijay. See, the thing is like, when a film star is, launching his party, there will be some parallels drawn to, other film stars who are already, successful in politics. In our context, it is Mr. Pawan Kalyan who has been successful in politics in Andhra Pradesh, right? So simply they're trying to draw parallels. But the thing is, anybody who's supporting Janasena in Andhra Pradesh, he doesn't have any stake in Tamil Nadu. We have nothing to do with Vijay. Okay, we can just speculate, like what might happen in Tamil Nadu. Like for example, even I have some I have some few predictions about Vijay's political journey. Like I see Vijay going into an electoral alliance with Mr. Seeman of NTK, Nam Tamilar Kachi, or even he might go with AIDMK. And also I may predict that Vijay will start with at least some 3 to 4% of vote, because he comes from a certain Christian background, and that itself he'll garner some votes in that community. And largely the impact will be on the DMK. It won't show any impact on the BJP vote. So this is my prediction. We can only predict, but we don't support him, or we need not oppose him or anything, because we don't have any stakes in Tamil Nadu. But that apart, keeping that apart, I personally don't see anything about this Vijay saying Dravidian politics, etc., because there are already two Dravidian parties in Tamil Nadu. If somebody is floating his party, a new party, and he is also saying that I'm going to do Dravidian politics, then what is the point in floating a new party? He can join either AIDMK or DMK, right? So we don't support him, but we are actually curious to see what's going to happen in Tamil Nadu, because if Vijay is going alone, then at least some 2 to 3% of vote for DMK will be affected, which is a good thing for us. Okay. Yeah, that is the speculations that we have done. And regarding the film background, we are all just interested, and we are just curious to see what Vijay will do. So drawing parallels between Pawan Kalyan and Vijay is like it is not correct, because we are in a different state. We have different political scenarios here. Tamil Nadu is altogether a different state. There is a Dravidian ideology in Tamil Nadu. I don't know what Vijay is going to do. Even in his party's launch, he's saying that my ideological opponent is BJP and my political opponent is DMK. I don't understand what is that political stance, because if your ideological opponent is BJP, then you're not you're no different than DMK, right? But if your political opponent is DMK, then obviously, if not today, tomorrow you have to take BJP's line. You cannot sail on two ships at the same time. So Makes sense. so whatever he is saying, I don't see any clarity in his thought. But if a film star, if he launches his party, if somebody says that film star shouldn't come into politics, then no, I disagree with that opinion. Okay, anybody can come and launch his own party. It is up to the people to decide. But if you say even I will do Dravidian politics, then I don't see a point, because already there are two major political parties in Tamil Nadu who are already doing Dravidian politics.
then why should you Hmm. launch your own party? Hmm. If you don't like DMK, if you see that DMK is a corrupt party, you can join AIDMK. Hmm. Okay, I will speak for a minute. To extend what Gudamba said, my Yeah, personal sorry, opinion is, I just I'm sorry, I just got a call. So Akshat bhai, if you see a few accounts here and there, that is not the stand of the party. See, even Pawan Kalyan, when he's wishing good luck to Vijay, he has subtly mentioned something. Yeah, he said that from the land of saints and siddhas. He has mentioned that because even Pawan Kalyan is hinting. He's saying that Tamil Nadu has got some cultural significance in the case of Hinduism. So Right. what is going to be Vijay's stand? So indirectly he's hinting towards that. So I am happy about that wish actually, and if a few accounts are wishing Vijay good luck, or if a few of them are supporting Vijay, it is not the party stand. The party stand is clear. We are with the NDA, and tomorrow, if people like Annamalai or any other BJP leaders, if they invite Pawan Kalyan, he will obviously go there. Tomorrow, if somebody invites him in Maharashtra, he'll also go there because it is our responsibility as a partner of NDA. We are not in a political alliance or any other alliance with Mr. Vijay. So that is not the party stand. If some individual accounts do that, I don't think we are not answerable to that. Makes okay, sense, my brother. point is, yeah, actually Gudamba spoke a lot, so there is nothing different to what I'm going to say now. I'll just extend one single point is that having new party, new people start coming into politics is always welcoming, and because always having competitive in politics will bring some, kind of. There will be some significance of awareness in the people that the current political parties, what they are doing or what they have done in the past, etc., etc. So such political parties, new political parties can come and can show us real picture of what's happening in and around. And one such case with Vijay is that, if you take in the past Kamal Haasan, as a cinema hero, a lot of people adored him, adored them, right? When they come into politics, people will see his real face, real image, real character. Only in politics, people can identify the real intention. So this is where we are curious to know what's his real character, what he is going to do. And like Gudumba in his conclusion statement said, our Pawan Kalyan sir also tweeted of having or maintaining the Hindu culture that has significance in Tamil Nadu place, especially. So we are curious to see on his stand whichever party is going to support. Or I haven't followed much in Tamil because he spoke in Tamil. I don't know if he really uh, announced that he's going to affiliate with DMK or other party, but once he comes into the politics, he cannot please only one religion, and he has to balance the uh, balance his stand respecting other religions as well. That is exactly why, including myself, there are other people who wished him on his new party launch, and we are eager to see on his speeches down the line in coming days, and to identify his real identity and see how he's going to take the issues in towards resolving or whatever the current ruling party has been doing so far, or threatening some people for opposing their activities. So these are all new things. As a star, he has a huge stardom. We want to see his
final take. This is his the only or the best place to prove his true colors, basically. So that is the curiosity we all have it. So nobody is blindly supporting other people unless we see their real faces. Hope this makes sense, Akshay. Yeah, I totally agree. And you know why I'm saying this? In the past 2 months, the level of expectation has raised to a great extent from Miss from Mr. Kalyan. So people are watching his every statement, every tweets, every post, and they are trying to make an analysis. Nothing else. We wholeheartedly support his stance, and whatever he's doing for the state is awesome and commendable. But I had a concern. I just thought to put this up in the space, and I'm to some extent I'm convinced. So that's all. Thank you. Yeah, see, one No, point. Akshat bhai, actually, Okay, I just want to make this point and I want to leave. It's already too late today. So, see, one point I want to make is uh, even Vijay's party. I have seen only one. There is only one meeting that has happened till now, right? I haven't seen, Vijay coming, addressing the press, etc. It is just, it's just like an audio launch meeting. He comes, it's a party launch. He just comes, he just came there. He just told what is party going to be, etc. See, when you compare it to Janasena, we had our own struggle. Like, success didn't come instantly to us. We have struggled, for a period of time, and we have lost elections. Even Kalyan lost his own seat in 2019. So there is a struggle, and this success, it is not an overnight success for us. After a 10-year long journey, this success has come to us. So I think we have to give time to Vijay also. Even in this journey of Janasena, we have committed multiple mistakes. And we have rectified a few. We are unable to rectify a few. We are in the process of rectifying a few of them. So, it happens in every political party's journey. When it comes to Vijay, I cannot judge him by one meeting. See, personally, I'm not very fond of him. I didn't even wished his party best or anything. I haven't tweeted anything. I just made some predictions. That's it. But even I have not even tweeted all the best because I have nothing to do with Vijay's party. He has floated his own party. Fine. First, I will judge him once he comes into the public. I'll judge him once he contests the elections or something. When he comes completely into the public domain, when he starts talking to the press, then I can have some assessment. I can judge him. But I think it is too early to come to any conclusion. But one thing is, like, he's trying to emulate, or he's trying to create this MGR 2.0 model where MGR used to do this, right? Like, he used to say that I am the follower of Anna. I'm the follower of Periyar. I'm also for the Dravidian ideology, but still, he used to go very softly on the, Hindu traditions and all. So he's trying to do something very similar to that. But I don't know whether he'll succeed in that or not, because, if people want to support that kind of an ideology, then already AIDMK is there. So why should they go again to a new party, which they don't know, right? Because there is a saying in English, like, a known demon is better than an unknown angel. So they don't know what Vijay is going to do. They don't know what Vijay is, what his personality is, what his party is, what he stands for. So obviously people will go to AIDMK if the ideology is similar. So I think there is a possible electoral alliance also which might happen with AIDMK. And I don't know what's going to happen in Tamil Nadu, but personally, if you ask me, I want DMK to lose. So, except DMK, any party well, for me is fine in maybe Tamil if Nadu. Vijay also has similar ideas, maybe No, that's we my won't. that's my personal opinion.
And if you want to ask me, like, personally, whom do you want to be the chief minister of Tamil Nadu, I'd say Annamalai, because I'm a fan of Annamalai. But whether it will happen or not, I don't know. That the time will answer that question. But if DMK loses, I'll be more than happy. At least some 70% I'll be happy. If Annamalai wins, I'll be 100% happy. So that 70 to 30, that 30%, I mean 70 to 100, that 30% difference, I don't know what may come in the future. But if you ask the stand of Janasena party, we are in partnership with the NDA, with the BJP. So obviously we will, as a party, we will definitely support NDA. We will definitely support BJP wherever it contests. Pawan Kalyan will support them. So that's the only answer I could give. Thank you. Sorry, Akshit, I missed this conversation. Yeah, what was the question actually? Okay, so my I mean, Chris, only concern here was Arun Bhai. yeah. As you know, we all have seen the speech of Vijay Joseph, right? So some people and some of my friends are not happy with the support being rendered to him by some PK fans, as we are highly doubtful about his intentions, as we support Mr. Kalyan as he speaks nation first. But in the case of Vijay, he chose the state, not the nation. So my only concern here was that why some PK fans are trying to endorse his views, or maybe I was wrong and I had some doubts. So that was my concern and question in the space. Ashit bhai, actually, see, once Pawan Kalyan comes on the streets in the Tamil Nadu, in case if he is Mm-hmm. supporting ADMK, uh, Mm-hmm. out of complete Pawan Kalyan fans will be with Pawan Kalyan only. Okay, that is the power of Pawan Kalyan fans or Pawan Kalyan. So there won't be nobody is there to support Vijay. See, actually, like Pawan Kalyan has tweeted some some good message welcoming Vijay, still mentioning Hindu ideology. We just said him all the best. That doesn't mean we are supporting Vijay. As Gudumba said correctly, we are with NDA. Most importantly, we are with Pawan Kalyan. Yeah, I have to clear some points here, Akshit. So basically, see, Janasena, we don't have any presence as of now in Tamil Nadu. Yeah, that's point number one. So Mr. Pawan Kalyan, he's just conveyed his wishes to Vijay. And I've seen a lot of people from the big handles where they are, because YSSCP handles, they try to defame Janasena and Kalyan, saying that, he's actually trying to target this party. So maybe some handles, they might have just said, oh, he's actually following the footsteps of Vijay. So this is just their personal handles thing, right? It has nothing to do with Janasena. But from the like we heard some people talking, right? He just launches the party. We don't know what is his ideologies or what is his party is going to do. So maybe when he starts speaking or coming to the public, we'll actually get to know his true intentions, how he's going to support the public, right? I think it's too early to talk anything about Vijay as of now. But from a Janasena perspective, Mr. Pawan Kalyan, we are the strongest reliable ally to BJP, right? Wherever they contest, they'll have the full 100% support. Even if you don't contest, right? Maybe be it Maharashtra or be it Tamil Nadu, we'll go with NDA and then strongly canvass for them. But from my point of view, some handles might go here and there, but it's nothing to do with Janasena. So it's too early to talk about Vijay. Yeah, And that's what most I want to say. important, Akshit bhai, what happened is earlier, many of Pawan Kalyan movies has been remaked by Mr. Vijay, and Vijay couple of times he praised Pawan Kalyan.
like just like a gratitude because he's a Pawan Kalyan fan or something. Just some Pawan fans they congratulated him. Once Pawan Kalyan gives a clear message, it is like full stop. Right. I just got the point. Thank you for making this crystal clear about the stance. As you know, I handle the northern things of the social media. So there were some concerns, I think, which has been addressed now. So it's all good and fine. Thank you so much, guys. Good night. Thank you. Thank you, Sach. Yeah, Raghu. Arsak ఇప్పుడు bhai, you చెప్పండి. want to speak something to with Akshit bhai? యారదు ఎందుకు అర్సాకు అన్న బెండకాయ గురించి చెప్తాడు. యూనో బెండకాయ, దట్ ఈస్ మై గుండెకాయ. కాదు గాని ఏంటి విడుదల రజని వైసీపీ వదిలేస్తుందా? ఈ వైసీపీ వదిలేస్తే నేను కూడా వైసీపీని వదిలేస్తాను. నేను కూడా జనసేన సభ్యత్వం తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను వైసీపీతోనే కదా ఆడింది. ఇంకా జనసేనతో ఆడాలి అంతే. అంత మించి ఏముంది? అన్నగడ కనిపించింది కదా శివన్న జగన్ పక్కనే. ఈ రోజు కూడా ఏదో ట్వీట్ చూసాను. ఏదో కూడా ట్వీట్ చేసింది. ట్వీట్ చేస్తే డోంట్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్ అని చెప్పేసి మా వైసీపీ కార్యకర్తలు మీకు చెప్పారు. ఆ ముండా కూడా చెప్పండి, నేను వైసీపీ రా, నేను హార్డ్ కోర్ వైసీపీ, నా రక్తం కోసిన వైసీపీ, నా బ్లడ్ కోసిన వైసీపీ, రక్తం బ్లడ్ రెండు ఒకటే కదా, నా డాష్ కోసిన వైసీపీ, ఇంకో ఏదో చెప్పండి. మీరు నా మీద పడితే ఏమొస్తుంది? నా బట్ట, నాకుండేది బట్ట. పక్కన ఏదో స్పేస్ అవుతున్నట్టు ఉంది. డెమన్ ఆఫ్ లంక్ అక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటా. అక్కడ బాగా స్టఫ్ దొరుకుతుందని. ఆడొకడు ఈడ ఇంత ఇంత బట్ట దించుకొని బట్ట లేకుండా మాట్లాడుతా ఉంటే ఈ బట్ట వదిలేసి ఆ బట్ట కాడిపోతున్నా బట్ట నా కొడుకు. ఎక్కడైనా అక్కడ స్టఫ్ ఇంపార్టెంట్ మనోడికి. ఇక్కడేం మాట్లాడతాం మనం? అది వేర్లే, వాడి పేరు చెప్తానే ఒక్కొక్కడికి వంకలు. కాల్చేమన్నా ఈ డెమన్ ఆఫ్ లంక దయ వల్ల వాళ్ళు పాపం కనీసం పాటలు పాడే స్వేచ్ఛ కూడా లేకుండా అయిపోయింది పాపం వాళ్ళకి. పాడుతున్నాడు కదా, చూడు పిన్నమ్మా పాడు పిల్లడు పైన పైనే, అదేదో సినిమా 7/G బృందావన కాలంలో పాడినట్టు పాడుతున్నారు. ఇంకోటి నిన్న నిన్న వచ్చి రిలాక్స్ అవుతున్నా, అప్పుడే చిన్నారావు కూడా భగీరథ స్పేస్ దగ్గరికి వెళ్ళాడు. ఏదో అడిగాడబ్బా, ఆఖరికి ఆడిగడే ఈడు చీప్ అయిపోయాడు. పట్ట తిడుతున్నారు వాళ్ళు కూడా. అయినా ఈ డిమన్ ఆఫ్ లంక ఆయన ఎఫర్ట్ అసలు మెచ్చుకోవాలి అసలు. అన్ని అంత స్పేస్ అంతా ఫుల్ రికార్డింగ్ చేసుకొని దాన్ని ఓపిక్ గా వింటూ ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నాడు కదా అసలు. అది యూనో దాని బ్యాక్గ్రౌండ్ చెప్తే మీరు మైండ్ బ్లాక్ అయిపోయి బెండకాయలు షేక్ అయిపోతాయి. సో నేను చెప్పను అందుకోసం అని చెప్పేసి. ఇంకా క్లిషర్గా చెప్పంటే నేను అందులో సభ్యుడిని. 5వ పెగ్గి తగిన అబద్ధం చెప్పాను. సో అదే ఒక సబ్జెక్ట్ అనమాట. ఆ సబ్జెక్ట్ వదిలేండి. డెమన్ ఆఫ్ లంక వేరు, అర్సాక్ వేరు కాదు, రెండు ఒకటే. ఇప్పుడు రాసుకుండా రండ్రా, చెప్పండి మీరు ఏం చేస్తారు చేయండి, ఏమైనా సరే ఆడికైనా సరే. రే శివాజీ, ఉండవా పోయినావా? నీ బీడీ కట్టలు వేసుకొని నా దగ్గర నుంచి కులాల పంపులు వేసుకొని ఆడిపోయి మా ఇంకొక మేడం గురించి ఇంకొకలా మాట్లాడి, లేకపోతే మా బాబా గురించి ఇంకొకలా మాట్లాడి ఇట్లా చేస్తాను. ఏమి అందరం కలిసి ఒకసారి వద్దామా లేదా? నేను ఎప్పుడు వదిలేసిన వాళ్ళు నన్ను ఏమన్నా చేసుకొని. నేను చేసేది ఏంది? నేను రోజు వీడియోలోనే కనిపోతా అంటే వాడేంది బొచ్చుగాడేసేది. నేను కూడా బొచ్చులా అందరికి కనిపిస్తాను కదా, ఎర్రటిట్టరు, బురికుట్టు